తండ్రి, మీ మహిమాన్వితమైనటువంటి నామములకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. మీ కృపా సహాయమును బట్టి ఈ సంవత్సరంలో ప్రథమ మాసమును సంపూర్ణపరిచి ద్వితీయ మాసములో ప్రథమ పరిశుద్ధ ఆదివారము యొక్క దేవ సన్నిధిలో ఈ రీతిగా మేమందరము కూడా సజీవులుగా నిలవబడి సజీవుడవై ఉన్న నిన్ను ఆరాధించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామయ్యా. నీ కృప లేనిది మేము బ్రతకలేము తండ్రి. నీ దయ లేనిది మా యొక్క ఆయుష్ పొడిగించబడదయ్యా. కేవలము నీ కృపయే, నీ దయే గడిచిన మాసమంతగా నడిపించబడి ఉన్నది తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా. ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. నీ కృపా సహాయమును బట్టి ఉదయకాల ఆరాధన నీకు మహిమకరముగా జరిగించుకున్నారు. నీకే వందనాలు. సాయంకాల ఆరాధన నీ చిత్తానుసారముగా జరిగించుకున్నారు. మీకే స్తోత్రాలు తెలియజేసుకుంటున్నానయ్యా. ఈ శ్రేష్టమైన సమయములో మీరు మాకు ఇచ్చినటువంటి దైవ వాక్యమును బట్టి నీకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా. నీవు నిజముగా మారని దేవుడవై ఉన్నావు, మాట్లాడే దేవుడవై ఉన్నావు, మాట తప్పక నెరవేర్చువాడవై ఉన్నావు తండ్రి. అది ఎన్నటికీ సత్యమైనది ప్రభువా. విన్న మేమందరము కూడా ఎప్పుడైతే నీ మాటకు లోబడతామో, విధేయత చూపిస్తామో, అప్పుడే నీవు మా ఎడల విడుదల చేయబడినటువంటి వాక్కు సఫలపరచబడతది తండ్రి. దేవా, నీ వాక్కుకి భయపడే వారిగా, నీ వాక్యమును అనుసరించి జీవిస్తూ నీ చెయ్యి పట్టుకొని కడవరకు కూడా జీవించే వారిగా ఉండుటకు కావలసినటువంటి పరిశుద్ధాత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నాను. నీవు విడుదల చేసిన వాక్కు మా జీవితంలో మరణాంతం వరకు స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే నీవు నిత్యము కూడా మమ్మలను నడిపించే దేవుడవై ఉన్నావు. సదాకాలము నేను నీకు తోడై ఉంటాను అని సెలవిస్తూ ఉన్న దేవుడవై ఉన్నావయ్యా. నిజమే దేవా, నీవు మాకు తోడుగా ఉండగా ఏ పరిస్థితి అయినను అది ఎంతో సంతోషము, సమాధానమై ఉంటుంది తండ్రి. దేవా, నీకే స్తోత్రములు. నీ తోడుని గ్రహించే గ్రహింపుని మాకు దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నీ యొక్క నడిపింపును గ్రహించే జ్ఞానాన్ని మాకు దయచేయమని వేడుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రాలు, నీకే వందనాలు నాయన. బిడ్డలు వారి యొక్క కష్టార్జితములో నుండి విత్తిన ప్రతి కానుక యేసు నామములో నీ రాజ్య వ్యాప్తి నిమిత్తమై స్థిరపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు. ఏ హస్తము కొరచై ఉన్నదో యేసు క్రీస్తు నామములో విశాలపరచబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీకే వందనాలు. ఏ అవసరతలతో నీ యొక్క బిడ్డలు నీ గుడారములో అడుగు పెట్టి ఉన్నారో ప్రతి బిడ్డ జీవితములో దేవా, కొరతగా ఉన్న ప్రతి స్థితి సమృద్ధి పదములో నడిపించబడును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ప్రతి కన్నీటి బాష్ప బిందువులు తుడిచి వేయబడుతున్నట్లు మీ కృపను కృమ్మరిస్తూ ఉంటున్నందుకై నీకు వందనాలు. ఈ మాసమంతయు నిత్యము నీవు తోడయుండి అనుక్షణము నీ కృపలో నడిపిస్తూ ఉన్నందుకై నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాను దేవా. నీకే వందనాలు నాయన. నీకే స్తోత్రములు నాయన. వాక్యము పంచుకున్న నీ దాసుని బట్టి నీకు వందనాలు. ఈ సంఘము నిమిత్తమై నీవు ఏర్పాటు చేసుకున్న నీ దైవచనులను బట్టి నాయన, దైవచనురాలని బట్టి నీకు స్తోత్రములు నాయన. వారిరువురిపై మీ కుడి హస్తము దిగి రానిమ్ము అని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. నీ యొక్క బలమైన బాహు చాటున భద్రపరచబడినటువంటి ఆత్మ చేతనైన వారిపై కృమ్మరింప చేయమని వేడుకుంటున్నానయ్యా. వారిరువురిలో నీ యొక్క ఆత్మశక్తి దిగి వచ్చునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. బలమైనటువంటి నీ ఆత్మాభిషేకముతో వారిని తాకొచ్చున్నందుకై నీకు వందనాలు. నీ కొరకు, నీ ఆత్మలను సంపాదించిన కొరకు, నీ కొరకై ప్రభువా, నీ రాజ్యమును కట్టుట కొరకు వారిరువురిని కూడా దర్శిస్తూ నీలో ఇంకనూ బహుగా వాడుకుంటూ ఉంటున్నందుకై నీకు స్తోత్రములు. వారిరువురిని ఫలింప చేస్తూ ఉంటున్నందుకై, విస్తరింప చేస్తూ ఉంటున్నందుకై, వారిరువురిపై నీ యొక్క అభిషేకము అనే కాడిని మోపుచూ ఉంటున్నందుకై నీకు స్తోత్రములు నాయన. నీకు వందనాలు దేవా. నీకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా. తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి దేవా. వృద్ధాప్యములో ఉండి ఉండగా బిడ్డకి నీ తోడు నిత్యము నిలిచి ఉండును గాక అని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. సంతోషము,
సమాధానము నీ కృప మెండుగా బిడ్డపై దిగి వచ్చునుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. ఆరోగ్యమునైన బిడ్డపై మెండుగా కురిపిస్తూ ఉంటున్నందుకే నీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నానయ్యా. నీ కృప దయ కనికరమును బట్టి నాయన ఈ మాసమంతయు నడిపించారు నాయన జరగబోయే ఈ యొక్క ద్వితీయ మాసములో కూడా నీ కృప మెండుగా మాపై కురిపింపచేయమని, కృప నుండి అధికమైన కృపలోనికి, మహిమ నుండి అధికమైన మహిమలోనికి మేమందరము నడుచున్నట్లుగా మా యొక్క ప్రాకారములు, ఆత్మీయ ప్రాకారములు విశాలపరచబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకే వందనాలు తెలియజేసుకుంటూ మా ఈ ప్రార్థనలన్నీ ఆలకించినందుకై కృతజ్ఞతాస్తుతి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంఘమును, సంఘ పరిచర్యలను అన్నిటినీ కూడా నీ చిత్తానుసారముగా నీ నామమునకు మహిమకరముగా జరిగించుకొనమని, కేవలము నీ పరిశుద్ధ నామమునకే మహిమ తెచ్చుకొనమని వేడుకుంటూ యేసయ్య దివ్య నామములో ప్రార్థన చేస్తూ మా ఈ ప్రార్థనలన్నీ యేసయ్య నామములో సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.